గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేని గొడవలు ఏ టీవీ షోలో లేని జరగని గొడవలు అన్ని జబర్దస్తులోనే అయితే ఎందుకు డైరెక్టర్లు అలాగే మారిపోతారు. ఎక్కడ అంటే బయట ఏ షోలోనే అన్ని గొడవలు జరగవు. అంటే ఉన్న కంటెస్టెంట్స్ కి డైరెక్టర్లకి గొడవలు కూడా డైరెక్టర్లు వెళ్ళిపోతారు. ఇదైతే నిజం. తెలుగు ఇండస్ట్రీలోనే టీవీస్ తీసుకో, ఏమన్నా తీసుకో, సినిమాలు తీసుకో, ఎక్కడలేని గొడవలు, ఎక్కడలేని రూమర్స్, ఎక్కడలేని పంచాయతీలు అన్ని జబర్దస్త్లోనే ఉంటాయి. అంటే నేనేమనుకుంటా అంటే సక్సెస్ ఎక్కడ ఉందో ఎక్కువ అక్కడే రూమర్స్ పుడతాయి, గొడవలు అయితే అన్ని అక్కడనే ఉంటాయి, సక్సెస్ కూడా అక్కడనే ఉంటుంది. మళ్ళీ ఎక్కడ లేని సక్సెస్ అక్కడనే ఉంది. ఏమో ఏమో నాకైతే నా ఒపీనియన్ ఏంటంటే, నేను 10 years ఏమో అవుతుంది ఇప్పటికి జబర్దస్త్ చేయబట్టి, 10 or 11 years అవుతుంది. ఇప్పటి వరకు నాకు ఎవరితో గొడవలు లేవు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరిని పట్టించుకోను. వస్తా, అందరితో పలకరిస్తా, నవ్వుతా, మంచిగా సైలెంట్గా ఉండి పని చేసుకుంటా, మళ్ళీ వెళ్ళిపోయినంటే మళ్ళీ షెడ్యూల్కే కనబడతా. వాళ్ళతో రిలేషన్ పెట్టుకోను, రాను, తిరగను, ఇంకేం ఉండవు. నన్ను మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయి, ఏ దాని మీద నేను స్పందించను, నన్ను ఎవడు అడగడు. అంటే నేను అనబడను కదా. అదైతే నిజం. ఇక ఏమో సక్సెస్ ఉన్న చోటే ఎక్కువ గొడవలు అయితే అని నేను అనుకుంటా. ఒకప్పుడు అంత కామెడీ షో కాదు కదా బ్రో ఇప్పుడు. అంటే యాక్సెప్ట్ చేస్తారా జబర్దస్త్ని? అంటే ఒకప్పుడు అంటే ఒక మంచి నవ్వించి ఒక కొత్త స్కిట్లు ఒక కొత్త రకంగా ఉండేది. రాను దానికి డబుల్ మీనింగ్లు ఒక బూత్ యాడ్ చేస్తేనే కానీ కామెడీ రాను ఆ టైప్ ఆఫ్ షో అయితే అంటే యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే 2.2 అని చెప్పి మళ్ళీ పాత కంటెస్టెంట్స్ అని అందరిని తీసుకుని వచ్చిన తర్వాత కూడా క్లిక్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటారు? అంటే శివయ్య, అది మీరు కూడా చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నా. అంటే 12 years అవుతుంది కదా జబర్దస్త్ స్టార్ట్ అయ్యి, చేసి 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 చూసే వాళ్ళకి కూడా ఏమైందంటే, ఏం చూస్తానులే గదే అన్నట్టు అయిపోయింది. మేము ఎంత చేసినా మీకు కొత్తగా అనిపించేది. ఇక చాలా అంటే 13, 14 రేటింగ్ వచ్చేది, ఇంత తక్కువ రేటింగ్కి వచ్చింది అంటే. ఇంకోటి ఏంటంటే, అప్పుడు ఇన్స్టా లేదు, ఫేస్బుక్ లేదు, టిక్ టాక్ లేవు, అంటే నీకు వేరే ఆప్షనే లేదు. యూట్యూబ్లో జబర్దస్తే, మళ్ళీ వేరే ఆప్షన్ లేదు. అప్పుడు ఏంటంటే సచ్చినట్టుగా నీకు నచ్చకపోయినా నచ్చినా జబర్దస్త్కి వెళ్ళిపోయేటాడు, ఏదో టైం పాస్కి నవ్వడానికి. ఇప్పుడు ఏంటంటే ఊశేఖర్ కొడంగల్, ఉప్పల్ బాల్, అరే ఏం చేస్తున్నావురా అరే, అంటే ఇన్ని వేరియేషన్స్ ఉండక నీకు తెలుసా, తప్పుగా అనుకోవద్దు, చిరంజీవి గారు అంత పెద్ద హీరోలు అయినా సరే ఏం చేస్తారంటే ఊశేఖర్ కొడంగల్. ఎందుకంటే వాళ్ళకు మైండ్ ఫ్రీ కావాలి. వాడు ఎవడన్నా కానీ రిలాక్స్ కావాలి. వాడు ఎంత పెద్దోడన్నా కానీ రిలాక్స్ కావాలి. ఇంకోటి చూడు, నువ్వు ఒకప్పుడు మేము ఆల్బమ్స్ పట్టుకొని ఫోటోలు దిగి ఆల్బమ్స్ పట్టుకొని ఫిలిం నగర్, శ్రీనగర్ అంతా తిరిగేవాళ్ళం. ఆఫీసులలోకి ఫోటోలు ఇచ్చేటోళ్ళం. ఒకప్పుడు ఒక సినిమా మనిషి కనబడాలంటే ఒక దేవుడు చూసినట్టే. అలాంటిది ఇండస్ట్రీ ఎంత అంటే ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఎక్కడో ఊర్లో బర్లకాడ టిక్ టాక్ రీల్స్ చేసుకున్నటువంటి పిలిచి ఎంత పెద్ద హీరో కానీ నా సినిమా కొంచెం ప్రమోషన్ చేయవా అంటున్నారు. అంటే అసలు ఎటు నుంచి ఎటు పోయింది చూడు. ఈజీ అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది. అంటే వాడు గొప్పడా నువ్వు గొప్పనా అంతే, చెప్పలేదు. అది అర్థం కాని విషయం అయిపోయింది. కాశీ, ఇప్పుడు స్టూడియోలో కూర్చున్నా నువ్వు, ఇప్పుడు నీకు ఎంతో కొంత పేరు వచ్చింది, నువ్వు ఒక సినిమా తీసినావు అంటే ఎక్కడో మారుమూల గ్రామంలో వంటలు చేసుకునే ముసలిది ఉంటుంది చూడు, అక్కడికి వెళ్ళి నీ సినిమాని ప్రమోషన్ చేయమంటున్నావు. అంటే ఆ ముసలిది తోపా నువ్వు తోపా? ఎగ్జాంపుల్ మై విలేజ్ షో అదే అంటున్నా. ఏదైనా కానీ మై విలేజ్ షోనే కానీ చాలా మంది ఒక అంకుల్ చేస్తుంటాడు వంటలు, ఆయన కానీ ఎంతెందుకు ఉప్పల్ బాల్ వీళ్ళందరితో చేపిస్తారు కదా. నాకు అనిపిస్తుంది, అయ్యో ఒకప్పటి మా కష్టాలు ఏంది, ఒక క్లోజ్ పడితే చాలు, ఒక సీరియల్లో జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడిని. నేను నాకు నేను పుట్టింది అంత చిన్న వయసు, నాది కూడా ఒక ఏదైనా సినిమాకి పంపాలని ఫోటో తీసుకొని ఫోటో ప్రింట్ తీసుకొని ఉంచేవాళ్ళం. అది నేను అది అలాగే ఉంచా. కానీ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, ఒకటైతే చెప్పొచ్చు, స్టాండర్డ్గా ఆర్టిస్ట్గా నిలదొక్కుకోవడానికి వచ్చినోడు, ఆ కష్టాలు పడి వచ్చినోడికి ఆ వాల్యూస్ తెలుస్తాయి కాబట్టి అంత తొందరగా డౌన్ ఫాల్ కారు. వీళ్ళు లేట్ నైట్ స్టార్లు అయిన వాళ్ళు లేట్ నైట్ స్టార్ డౌన్ అయిపోతుంది. చాలా మంది అదైతే అవుతుంది. ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నావు? ఇప్పటికైతే ఒక 42 సినిమాలు చేసిన. ఇప్పుడు ఎన్ని మంచి పెద్ద సినిమాలు అంటే ప్యారడైజ్ ఉంది, ప్యారడైజ్ తర్వాత ఒకటి చిరంజీవి గారిది ఉంది,
ఇంకొక 7 సినిమాలు రిలీజ్కున్నాయి. రిలీజ్ ప్యారేజ్ ఉంది. 3 సినిమాలు చిన్న సినిమాలు ఉన్నాయి. ఒక దాంట్లో రైతు క్యారెక్టర్ చేస్తున్నా. ఈ మధ్యలో ఒకటి బ్రహ్మాండ అని రిలీజ్ అయింది. దాంట్లో కుమరక్క క్యారెక్టర్ ఫస్ట్ టైం చేసిన. ఆ కథ నా మీదనే రాసుకున్నాడు కాబట్టి చేసిన. సినిమాల్లో అయితే గెటప్ చేయలే ఇంతవరకు. నార్మల్గా నేనేమనుకుంటా అంటే ఇప్పుడు కొమరం అనేటోడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాడు, అరే భలే చేస్తాడు. అది ఒక్కటే నేను ఇదే చేయగలుగుతా అంటే నేను సినిమాలో ఒప్పుకోలే, గెటప్ లో వచ్చినా ఒప్పుకోలే. కథ బాగుంటే మాత్రమే ఒప్పుకున్నది. ఎందుకు జెర్సీలోనేమో నాన్న ఫ్రెండ్ గా చేసిన. దీంట్లో దసరాలో అయితే కీర్తి తోటి త్రూ అవుట్ క్యారెక్టర్, సినిమా స్టార్టింగ్ టు ఎండ్. ఒక నెక్కరు, ఒక నాకు డైరెక్టర్ అన్నాడు, ఒరే నాయన దండుపాలెం బ్యాచ్ ఉన్నట్టే ఉన్నావు నువ్వు అని. అంటే నాలో అంత వేరియేషన్ అనిపించింది అన్న. అది గుర్తుపెట్టుకొని ప్యారడైజ్ లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చిండు, చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చిండు. సినిమా ఆఫర్లు రావాలంటే ప్రతి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడగాలి, అవన్నీ అడగాలి. నీకు అదే అలాంటి సిచ్యువేషన్ అయినా? అంటే నువ్వు అన్నట్టు నువ్వు కూడా తిరిగే ఉంటావు నాకు తెలిసి. అటు పేరు రాకముందు మనం తిరిగితే ఎవరు ఇయర్ శివ. ఇప్పుడు కూడా ఎంత నీకు ఫేమ్ వచ్చిన తర్వాత కూడా నీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళన్నా ఉండాలి, నీ మనిషి అయినా ఉండాలి. పెళ్లిలో వడ్డించేటోడు మనోడైతే ఏ సందులోకి వెళ్ళినా తెచ్చి పెడతాడు ప్లేట్. నేను అరే పెళ్లి మనది కాదు, అక్కడ ఎక్కడో కూర్చోరా అంటాడు. ఆడు ఇంత తీసుకొచ్చి పెడతాడు. ఆడు మనోడు కాబట్టి. మనోడు లేడంటే మనం లైన్ కట్టినా మనకు అవి 2 ముక్కలే పడితే లేకుంటే లేదు. అట్లా అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఎంతమంది వెళ్ళినా తిరిగిన ఆడిషన్స్ అయితే వేల కొద్ది ఇచ్చిన ఆడిషన్స్ అయితే నేను ఎక్కడ ఓకే చేయలేదు. అందరూ నేను ఆడిషన్ ఇస్తే అరే నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అబ్బా ఎంతెందుకు. అర్జున్ రెడ్డి సినిమా ఉందా, అర్జున్ రెడ్డి సినిమా పింక్షన్ ఆఫీస్ కాడ అండర్ గ్రౌండ్లో చిన్న ఆఫీస్ అది. నేను లమకాన్లో కూర్చుంటే ఇట్లా ఆడిషన్ జరుగుతున్నాయంటే పోయిన తర్వాత మాటిలో యాంకర్ చేస్తున్నప్పుడు మా మ్యూజిక్లో పోతే సందీప్ వంగ నేను ఆడిషన్ చేస్తున్నా, తలుపులు ఇట్లా బద్దలు కొట్టుకొని ఉరుకొచ్చిండు ఆయన డైరెక్టర్. ఎవడబ్బా ఈడు, ఏందా టైమింగ్, ఆ యాస అయింది తెలంగాణ స్లాంగు, అరే అదిరిపోయింది. నీకు కన్నడ వచ్చా? కన్నడలో తుడు ఉంటుంది, సుమన్ గారిది, ఐశ్వర్య రాయ్ది, అనుష్క చేది, వాళ్ళ మదర్ లాంగ్వేజ్ అది. నీకు వచ్చా అంటే నాకు అర్థమవుతుంది, మాట్లాడగలుగుతా సార్ అన్న. నువ్వు కావాలి కంపల్సరీ, రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ నువ్వు రావాలి, నువ్వు చెయ్యాలి, క్యారెక్టర్ మంచిగా ఉంటుంది త్రూ అవుట్ ఏదో చెప్పిండు. అవునా నాకు నేను ఫోన్లో ఆడిషన్ చేసిరు, అది ఫోన్లో తీసిరు. వీళ్ళు ఫోన్లో చేస్తారు, ఇంతకు సినిమా చేస్తారా అనుకున్నా. మదర్ బాబు నా మనసులో అనుకున్నా. లమకానికి వచ్చి కూర్చున్న తర్వాత ఫోన్ చేస్తే ఎంత సార్ మీ పేమెంట్ అంటే 5,000 2,000 అడిగిన. వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తామన్నారు. సరే అన్నారు, ఇప్పుడు చెప్తాం అప్పుడు చెప్తాం అన్నారు. పెళ్లి చూపులు రిలీజ్ అయింది అన్నది విజయ్ అన్నది. వాళ్ళ డాడీ నేను క్లోజ్. మళ్ళీ విజయ్ దేవరకొండ వాళ్ళ డాడీ నేను గణపతి కాంప్లెక్స్ కానే ఉంటుండే ఆయన ఆఫీస్. ఫేస్బుక్ ఫ్రెండ్సా? లేదు నార్మల్ గా మా ఊరే కదా, మా ఊరు పక్కనే కదా. వచ్చి దగ్గర కూర్చుంటుంటిమి, రెగ్యులర్ డిస్కషన్ చేస్తుంటిమి, పార్క్ లో తిరుగుతుంటిమి, సాయంత్రం కాగానే వాకింగ్ చేస్తుంటిమి. వాళ్ళ డాడీ నేను అసలు అంటే ఎవరి లైఫ్ ఇట్లో వాళ్ళ పెద్ద కొడుకు గురించి ఏమో ఎప్పుడైతాడో అంటుండే. పెళ్లి చూపులు రిలీజ్ అయింది, అర్జున్ రెడ్డి ఆపేసిర్రు, నాకు మళ్ళీ డేట్లు ఇవ్వలే. కట్ చేస్తే సురేష్ ప్రొడక్షన్ ఎవరో తీసుకొని దాన్ని పెద్దగా చేసారు. నాకు అనిపిస్తుంది అంటే మనకు బాకలేదు అది, కానీ అంత మంచి ఆపరు కదా, వచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు అందులో చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మంచి పొజిషన్ లోనే ఉన్నారు. దేవుడు అంటే నేనేమంటా అంటే మనకు పరిచయం ఉన్న డైరెక్టర్లు ఉంటేనే నువ్వు ఎంత తోపైనా టాలెంట్ నమ్మి అరే టాలెంట్ భలే ఉంది ఇద్దాం అనేటే కష్టం ఇండస్ట్రీలో. కానీ మీకు సరైన అంటే లైక్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఇంకా పడలేదు. సినిమాలు పడలేదు. తప్పుగా మాట్లాడొద్దు. అంటే తప్పు అంటే నేను అంటున్నా, అంటే నేను ఏదో తోపని. నాకు సినిమాలలో అరే ఈ క్యారెక్టర్ గుద్దవాళ్ళగా చేసిన అబ్బా ఇడేవుడు అది రాలే. నేను 42 సినిమాలు చేసిన, ఏదో చేస్తున్నాడు అంతే తప్ప నా మీద ఫోకస్ పెట్టేటంత సీన్ అయితే లేదు ఇంతవరకు. వచ్చేది ఉందా అంటే నాకు తెలిసి బ్రహ్మాండం బాగా ఓప్స్ ఉండే. ఎందుకంటే సినిమాని లాస్ట్ ½ లో ఇట్లా నా మీదనే ఉంటది, కన్ను కూడా దిప్పుకోకుండా పర్ఫార్మెన్స్ ఉంటది. కానీ అది చిన్న సినిమా అవడమో, దాని రిలీజ్ కరెక్ట్ ఉండకపోవడమో పోయింది. అది ఇప్పుడైతే ప్యారడైజ్ మీద ఉంది. అంటే మరీ నా వల్ల జరగకపోయినా అరే భలే చేసిండు అబ్బా వీడు అనిపిస్తుంది. అదైతుంది. అదే నా బాధ. అదే అంటే నేను ప్రతి ఇంట్లో తప్పు అనుకోవద్దు, కానీ
ప్రతి పల్లెటూరులో 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా వాళ్ళకి తెలియదు. ఈయన తెలుసా ఈ హీరో అంటే ఎవడో బిడ్డ నాకేం తెలుసు, నాకు తెలియదు అంటారు. కొమరక్క అదెందుకు తెలియదు, అది మా సంతే, అది మా అక్క అంటే అంత రీచ్ అయినా నేను. ఫేమ్ ఉంది కొమరక్కకి, పల్లెటూరులో బాగా కనెక్ట్ అయ్యారు. నేనేమంటా అంటే కొమరక్క బతుకుతుంది, ఆమె స్టారు, ఆమె నేను కాదు. నేను ఎప్పుడైనా ఏమనుకుంటా అంటే నేను ప్రచారానికి, బతుకమ్మకు, బోనాలకు, ప్రతి తెలంగాణలో ఏ ఫెస్టివల్ అయినా ఎక్కువ బిజీ ఉండేది కొమరక్క. ఎక్కువ బిజీ, ఎక్కువ డబ్బులు సంపాదించేది కూడా కొమరక్కని. వేరు కొమరక్క వేరు. కొమరక్క వేరు, నేను కాదు. నేను ఒకటే చెప్తా, ఏడుకోయినా నాకు చీర పెట్టి కాళ్ళు మొక్కుతారు, అందరూ వచ్చి కాళ్ళు మొక్కుతారు. భగవంతుడా నా చిన్న ఏజ్లో నా కాళ్ళు ఎందుకు మొక్కుతారు, అయినా నేను కాదు అనుకుంటా. నేను కాదు, కొమరక్క అనేది నేను కాదు. భూమి మీద క్యారెక్టర్, ఆమె ఒక అమ్మవారు అంతే, నేను కాదు అసలు. అంతేనా? అంతే. నేను ఆమెను తెలుసా శివ, నేను నాన్ వెజ్ కూడా తినను, గెటప్లో ఉంటే మందు కాదు కదా, నువ్వు 200 కోట్లు ఇచ్చినా నేను మందుకుంటాను అంటే ఆమెను అంత పర్ఫెక్ట్ పూజిస్తా. ఆ కొమరక్క అనేట ఆమెను, అరే ఈమె దేవత, మనం ఏ తప్పు చేయొద్దు దీంట్లో ఉండి. ఓకే బా సూపర్. ఎందుకంటే ఆమె వల్లే కదా మేము బతుకుతున్నాము. ఆమెను నమ్ముకొని దగ్గర ఒక 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు నా చేతి కింద, ఆమె వల్లే బతుకుతున్నారు అందరు. సూపర్, అందుకు సూపర్. మంచి రెస్పెక్ట్, ఈ మాటకి నాకు మంచి రెస్పెక్ట్ వచ్చింది. అండ్ సూపర్ బ్రో. ఇమాన్యుయల్ మీ ఫ్రెండ్? ఫ్రెండ్ బిగ్ బాస్ లో ఉన్నాడు, చూస్తున్నారా? చూస్తున్నా అంటే తక్కువ. సేమ్ ఉన్నాడా పర్సన్? సేమ్ అంటే సేమే ఉన్నాడు. ఎందుకు సేమే ఉన్నాడు, కాకపోతే వాడు ఒక్కడే అయిపోయి మా జూనియర్ పాపం, అంటే తర్వాత వచ్చిన నూకరాజు, పైమ్మ వీళ్ళందరూ. కానీ వాడు బాగా కష్టపడుతున్నాడు, ఏదో చెయ్యాలి, ఏదో కంటెంట్ ఇవ్వాలి. అప్పట్లోనేమో మీ బ్యాచ్ ఉన్నప్పుడు అందరూ అంటే మీరు అందరూ కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళు, నువ్వు నేను కలిస్తే కామెడీ ఈజీగా పుడుతుంది. వీళ్ళు ఏమంటే కామన్ పీపుల్ అందరు రాలీలు అయిపోయి హీరోయిన్ కామన్ పీపులే ఉన్నారు. వాడు ఒక్కడే తిప్పలు పడుతుండు, కామెడీ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుండు. అది బాధ అంటే మళ్ళీ అదేం తీసుకుంటారని బాధ భయపడుతున్నాడు. అది సేమ్ ఉన్నాడు అయితే మనిషి, సేమే ఉన్నాడు పాపం. మీకు ఏమైనా ఆపర్చునిటీ వస్తే వెళ్తారా అన్న? నాకు 2వ గుర్తుంది, మంగ్లీకి వస్తే మంగ్లీ నన్ను ఫార్వర్డ్ చేస్తే నేను అప్పుడు ఏమన్నా అంటే ఎలక్షన్స్ ఉన్నాయి నాకు, TV9లో 2,20,000 నా జీతము, మళ్ళీ ఎలక్షన్లో ప్రచారములు ఉన్నాయి, అనుభవించి రాజునే ఏమో చేస్తున్నా, జబర్దస్త్ చేస్తున్నా, ఇన్ని షోలు పోతాయి, నేను ఒకవేళ 4-5 వారాలకు నేను ఎలిమినేట్ అయినా అనుకో, ఇన్ని షోలు మళ్ళీ వచ్చిన తర్వాత ఉండవు కదా అన్న. అక్క నేను రాలేను, నా వల్ల కాదు, ఎందుకంటే నేను ఇక్కడ 10 లక్షలు సంపాదించేటోడిని, నేను ఇది లైఫ్ టైం ఉండేది, ఒక 5-6 ఏళ్ళు సంపాదిస్తా, నేను 5-6 వారాలే ఉంటా, మా అంటే లాస్ట్ వరకు ఉండి ఒక అప్పు తీసుకొని వస్తా, దాంతో ఒరిగేది ఏంది నాకు. కొమరక్క ఇప్పుడు నేనేమంటా అంటే నాకు పేరు కావాలి కొమరంగాడికి, అందుకే సినిమాలు కసిగా చేస్తున్నా. కొమరక్క నువ్వు జడ్జికి కూర్చున్నా సరే, కొమరక్క జడ్జికి కూర్చుంది అంటావు, కొమరక్క ఇంటర్వ్యూలు చేసి కొమరక్క ఇంటర్వ్యూలు చేస్తుంది అంటావు, ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కొమరక్క బాగా చేసింది అంటావు. కొమరక్క అనేది రిజిస్టర్, అది ఆమె అనేది ఎవర్ గ్రీనింగ్ అంతే. నీకు సపరేట్ పేరు తెచ్చుకోవడానికి మీరు నేను అంటే కొమరం అనేటోడు ఉన్నాడు, అరే వీడు బాగా చేస్తాడు, వీరు ఏది ఇచ్చినా బాగా చేస్తాడు, అది అది యాక్చువల్లీ కొంచెం కష్టం కదా బ్రో, చాలా కష్టం. కొమరక్క అనేది యాప్ దొరికిపోయి అంటే అందరికి తెలిసిపోయి ఒక ఇదైపోయింది. కానీ ఆ ఫేమ్ అది అక్కడ వరకు ఉంచి అది ఆ గెటప్ తీసిన తర్వాత మనకు మళ్ళీ సపరేట్ ఫేమ్ తెచ్చుకోవడం అంటే అది మళ్ళీ కొత్తగా జర్నీ స్టార్ట్ చేయడం. కొత్త జర్నీ నేను స్టార్ట్ చేసిందే అది, కొత్తగా జర్నీ స్టార్ట్ చేసి కష్టపడుతున్నది. అంటే నేనేమంటా అంటే భగవంతుడు ఏదో నాకు తెలియకుండా కొమరక్కగా సృష్టించిండు. కొమరక్క భూమి మీద ఆ ప్రాణం లేదు, కానీ నేను ఈ విషయంలో చిత్రం అనిపిస్తుంది శివ, ఎందుకంటే భూమి మీద క్యారెక్టరే లేదు, బ్రహ్మదేవుడు సృష్టించలే, కానీ లేని క్యారెక్టర్కి ప్రాణం పోసి ప్రతి మనిషి గుండెల్లో క్యారెక్టర్ ఉంది. అదే కదా విచిత్రం అనిపిస్తుంది. మళ్ళీ లేదా ఆమె స్వామి రియల్గా అయితే లేదు, ఏదో కష్టమైతే పడుతున్నా. నేను బాగా చేస్తా యాక్టింగ్, అంటే ఇరగదీస్తా అని చెప్పలేను, కానీ ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేస్తా, మంచిగా చేస్తా. అవును. ఇప్పుడు నేను చేసిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ కానీ ఒకటేమో ట్రాఫిక్ ఎస్ఐ ఉంది, ఒకటేమో హెడ్ కానిస్టేబుల్ ఉంది, ఒకటేమో రైతు ఉంది, ఒకటేమో సైకో ఉంది, ఒకటి అఘోరి ఉంది. అఘోరా అంటే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్.
ఇప్పుడు దీంట్లో ప్యారడైజ్లో అయితే ఇంకా మంచి క్యారెక్టర్, అది చెప్పొద్దు కానీ ఇంకా సినిమా అది కూడా డిఫరెంట్ క్యారెక్టర్. డన్ డన్, థ్యాంక్ యూ బ్రో. లాస్ట్ ఫైనల్ నాకు ఒక 2 ఉన్నాయి పాయింట్స్. బెస్ట్ హోస్ట్ ఎవరు, రష్మినా అనసూయనా? అమ్మో, ఈ పిల్లకి చెప్తే ఆ పిల్లకి అంటే నాకు బాగా ఎక్కువ క్లోజ్ అంటే అనసూయ. నేను ఆ పిల్లని అంటే బుజ్జి బుజ్జి అంట. అలా చెల్లెలు క్లోజు, ఆ అమ్మాయి అంటే ఇద్దరం ఏదో అన్న చెల్లెలు అన్ని పర్సనల్ మాట్లాడుకుంటాం. రష్మి అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇద్దరు మంచినే. జర అనసూయ నాకు జర బాగా ఇష్టం క్లోజ్ ఉన్నందుకు. నాకు ఇంకొక ఫైనల్ డౌట్ ఒకటి ఉన్నది. అంటే జబర్దస్త్ మళ్ళీ లెగాలంటే మళ్ళీ నాగబాబు గారు, రోజా గారు ఉంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను ఒకటి చెప్పిన శివ, ఒకటి అంటే ఆ తరం అయిపోయింది, నువ్వు తప్పుగా అనుకోవద్దు కానీ ఇప్పుడు ఉన్నదాన్ని ఇంకొంచెం బెటర్గా అటు ఇటు రేటింగ్ అవుతుంది కానీ మళ్ళా జబర్దస్త్ అక్కడికి వెళ్ళాలి 12కి 13కి వెళ్ళాలి రేటింగ్ అంటే చిరంజీవి గారు వచ్చి కూర్చున్నా కాదు అది అంతే. ఇక అది నేనేమంటా అంటే చూసి 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 తిని 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 విసుగు వచ్చింది. ఏదో తప్పదు, ఇక టైంపాస్కి అలవాటు అయిపోయింది కాబట్టి తింటున్నావు. కానీ నువ్వు ఇక మళ్ళీ నువ్వు అప్పటంత స్టార్టింగ్లో బిర్యానీ పెట్టినంత కసిగా తింటావా ఇష్టంతో? అదంతే, ఇక దాన్ని ఏం చేయలేము. ఇక అది